కీర్తి. వెల్కమ్ బ్యాక్ టు హార్టీ స్మైల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. సో ఈ రోజు వీడియో ఏంటంటే, ఈ చాలా డేస్ అవుతుంది బయటికి వెళ్ళాక. సో ఈ రోజు మస్కట్ లో మీకు ఒక బీచ్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఇది కూడా ఈరోజు వీక్ ఆఫ్. సో మేమిద్దరం కలిసి బీచ్కి వెళ్ళి అట్లా కొంచెం చిల్ అయిదాం అనుకుంటున్నాము. చాలా డేస్, ఒక 3.5 months అవుతుంది బయటికి వెళ్ళాక. సో ఫస్ట్ టైం ఈ రోజు బీచ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాము విత్ ఆల్ ప్రికాషన్స్. సో ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చెప్పలేదు షూస్ వేసుకోమని. షూస్ వేసుకుంటే బాగుంటుంది అక్కడ, ఎందుకంటే ఇసుక ఉంటుంది, అదంతా ఉంటుంది కదా, అదంతా స్టిక్ అవ్వకుండా నీ లెగ్స్కి నీట్గా ఉంటుంది. షూ రాగానే రిమూవ్ చేసి పక్కన పెట్టచ్చు, మనం ఫ్రీగా ఉండొచ్చు. మొత్తం చిరాకు ఉంటుంది లేకపోతే. నేను షూసే ప్రిఫర్ ఈరోజు. ఎస్, మేము బీచ్కి స్టార్ట్ అయిపోయాము. మా ఇంటికి బీచ్ వచ్చేసి 15 to 20 minutes టైం డిస్టెన్స్ ఉంటుంది. యాక్చువల్గా ఇంటికి దగ్గరలోనే ఇంకొక బీచ్ ఉంటుంది, అది 5 minutes అలా పడుతుంది వెళ్ళడానికి అక్కడికి. బట్ ఆ బీచ్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, అంటే అక్కడికి మనుషుల్ని ఇంకా అలో చేయట్లేరు. అది ఇంకా కొంచెం పెద్ద ఉంటుంది. ఈ లాక్డౌన్ తీసేశాక అది మాత్రం ఇంకా ఓపెన్ చేయలేదు. మేబీ అది పెద్ద ఉంటుంది కాబట్టి అక్కడికి జనాలు ఎక్కువ మంది వస్తారు, ప్రాబ్లం అవుతుందని అది ఓపెన్ చేయలేదు అనుకుంటా, మాకు తెలీదు. బట్ మేమైతే ఇంకొక బీచ్ ప్రిఫర్ చేసి కొంచెం దూరంలో ఉంటుంది అది, అక్కడికి వెళ్తున్నాము. అండ్ మీరు ఇక్కడ రోడ్స్ పైన గమనిస్తే ఆల్మోస్ట్ కార్సే కనిపిస్తాయి మనకి. వేరే వెహికల్స్ లైక్ ఆటోస్, బస్సెస్ అసలు కనిపించవు. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. బట్ బైక్స్ మాత్రం అక్కడక్కడ ఒక్కొక్కసారి చూశాను. 95% కార్స్ ఉంటే 5% బైక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ కార్స్ కన్నా బైక్సే ఎక్కువ కాస్ట్లీ. సో మనం ఎక్కువగా కార్సే చూస్తుంటాం ఇక్కడ, వేరే వెహికల్స్ అయితే అసలు చూడము. అండ్ హియర్ వి గో. ఫారెన్లో తెలుగు పాటలు పెట్టుకొని అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే అసలు ఫీలే వేరే. ఎస్, నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలి. మనకి రోడ్స్కి అటువైపు ఇటువైపు అన్ని హిల్స్ కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా మస్కట్ వచ్చేసి హిల్ ఏరియా, అంటే మనం హిల్ ఏరియా అని కూడా చెప్పలేము. కొన్ని కొండల పెద్ద పెద్ద కొండల మధ్యలో ఈ కంట్రీ ఉంటుంది బేసిక్గా. ఈ మస్కట్లో మనకి సిటీలో, మెయిన్ సిటీలో అయితే కొంచెం దూరంలో కనిపిస్తాయి కొండలు. బట్ కొంచెం సిటీ అవుట్స్కట్కి వచ్చినట్టయితే మనకి ఇలా పెద్ద పెద్ద కొండలు, మధ్యలో రోడ్స్ అట్లా ఉంటాయి. ఫస్ట్ నేను ఈ కంట్రీకి వచ్చిన కొత్తలో ఈ బీచ్కి వెళ్తున్నప్పుడు, ఇది సెకండ్ టైం అనుకుంటా బీచ్కి రావడం నేను. బీచ్కి వచ్చిన కొత్తలో ఈ కొండలు ఇవన్నీ చూసి అసలు ఇంత పెద్ద పెద్ద కొండల మధ్యలో రోడ్స్ ఎలా కట్టారు, ఈ కంట్రీ మొత్తం ఇట్లానే ఉంది కదా, రోడ్స్ అయితే ఓకే, హోల్ కంట్రీ మొత్తం ఎలా ఫామ్ చేశారు వీళ్ళు ఇంత పెద్ద పెద్ద కొండల మధ్యలో అని చెప్పి చాలా షాక్ అయ్యి థ్రిల్లింగ్గా చూసేదాన్ని. ఇప్పుడైతే నాకు అలవాటు అయిపోయింది. సో మీరు కూడా ఈ వ్యూని చూడాలని చెప్పేసి నేను స్పెషల్గా ఈ రోడ్స్ని నేను షూట్ చేశాను. అండ్ మనకి ఇక్కడ ఖర్జూర చెట్లు ఉన్నాయి, ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి, నేను చూపిస్తాను. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఈ 2 హిల్ మధ్యలో రోడ్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ ఈ ప్లేస్లో మనం గుండెజారి గల్లంతైంది మూవీలో ఒక సాంగ్లో ఈ సీన్ ఉంటుందంట. నాకు కూడా పృథ్వీ చెప్పాడు, నేను తర్వాత చూస్తే యా అని చెప్పేసి నాకు స్ట్రైక్ అయింది. ఇక్కడే వాళ్ళు షూట్ చేశారంట. అండ్ ముందు ముందు కూడా అన్ని కొండలే కనిపిస్తాయి. మనం వెళ్తూ ఉంటుంటే మనకు రోడ్డు కనిపిస్తుంది, లేదంటే మనకు అసలు రోడ్డు కనిపించదండి, మొత్తం కొండలే కనిపిస్తాయి. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి రోడ్స్కి అటువైపు ఇటువైపు అక్కడక్కడ కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే ఖర్జూరా చెట్లు. ఇక్కడ ఈ లొకేషన్లో, ఈ కంట్రీలో ఈ చెట్లు ఎక్కువ పెరుగుతాయంట. అండ్ ఇక్కడ ఫేమస్ కూడా ఖర్జూరా పళ్ళే. సో ఇవైతే మనకి రోడ్స్ పైన ఇలా కుప్పలుగా పడిపోయి ఉన్నాయి, ఎవరు అంత ఎక్కువగా పట్టించుకోరు వీటిని. బట్ ఇక్కడ వీటికి మాత్రం సపరేట్గా కొన్ని ఫార్మ్స్ ఉంటాయంట. ఆ ఫార్మ్స్లో వాళ్ళు వాటిని పెంచి మగ్గించి అలా ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారంట. సో కుదిరితే నేను మీకు ఆ ప్రాసెస్, ఆ ఫామ్ అదంతా ఒక వ్లాగ్లో చేసి చూపిస్తాను.
మనం బీచ్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా లోపలికి వెళ్ళాలా? లోపలికి వెళ్ళలేము, ఇక్కడే ఉండాలి, ఇక్కడే పెట్టాం. ఓకే. ట్రాఫిక్ జామ్. వచ్చేసాం, మనం బీచ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా బాగా అనిపిస్తుంది. ఇంతవరకు అయితే అంతవరకు చూపిద్దాం. కార్ పార్కింగ్ వరకు చాలా మంది ఉన్నారు, ఫారెనర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. రామనుకున్నాం కదా, రారనుకున్నాం కదా, వచ్చి చూడు టెంట్లు వేసుకొని కూర్చున్నారు. చాలా మంది వచ్చారు. ఎస్, మనం బీచ్లోకి ఎంటర్ అయిపోయాము. చూసారా, ఇక్కడ ఫారినర్స్, ఒమానీస్, లోకల్ పీపుల్ అందరూ వచ్చి అలా టెంట్స్ వేసుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్, బార్బిక్యూ ఆర్ ఎనీ స్నాక్స్, సలాడ్స్ అలా తీసుకొని వచ్చి తింటూ ఆ వ్యూని అలా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ ఉంటారు. ఎవ్రీ వీక్ ఆఫ్ ఆర్ వాళ్ళకి కుదిరినప్పుడల్లా ఇలా ఫ్యామిలీ అంతా కార్లలో వచ్చేసి వాళ్ళకి కావాల్సిన లగేజ్ అంతా తెచ్చుకొని టెంట్స్ వేసుకొని కూర్చొని వ్యూ చూసి ఎంజాయ్ చేయడము వాళ్ళకి అలవాటు. సో అండ్ ఇక్కడ వాళ్ళకి అదే మేజర్ ఎంజాయ్మెంట్ కూడా. ఇక్కడ చాలామంది ఈవినింగ్స్ 4 or 5 o'clock అలా ఇలా బీచెస్కి వచ్చేసి జాగింగ్ చేయడము లేదా వాకింగ్ చేయడము అండ్ ఎక్సర్సైజెస్, యంగ్స్టర్స్ అయితే చాలామంది ఎక్సర్సైజెస్ చేయడానికి కూడా వస్తారు ఇక్కడికి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అండ్ పెద్దవాళ్ళు అయితే లైక్ ఫుడ్ తింటూ వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ అలా కూర్చోవడము. స్విమ్ చేసేవాళ్ళు స్విమ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే హార్సెస్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి అలా హార్స్ రైడింగ్ కూడా చేస్తూ ఉంటారు. అది వాళ్ళకొక హ్యాపీనెస్. అండ్ ఈ లొకేషన్ని, ఈ వ్యూని ఇలా చూస్తూ అండ్ చుట్టుపక్కల ఎవరికి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఎవరిని పట్టించుకోకుండా హ్యాపీగా ఆ హ్యాపీ పీపుల్ని చూస్తూ ఉంటే వ్యూ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఇక్కడ మనం గమనిస్తే ఈ బీచ్కి మొత్తం సరౌండింగ్స్లో కొండలే ఉంటాయి. చుట్టూ కొండలుండి మధ్యలో ఈ బీచ్ ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద బీచ్. అండ్ అక్కడక్కడ మనకి కార్స్ పార్క్ చేసి లోపలికి వస్తే ఇక్కడ బీచ్ ఉంటుంది. తర్వాత నేను పృథ్వీ అలా వాటర్లో కాసేపు ఆడుకున్నాము. అండ్ అలా కాసేపు టైం స్పెండ్ చేసి అండ్ మేము ఇక్కడ కొన్ని పిక్స్ కూడా దిగాము. కపుల్ పిక్స్ 2-3 అలా దిగాము. సో ఇవి వచ్చేసి ఆ పిక్స్. సో గాయ్స్, ఓవరాల్గా ఈరోజు మస్కట్లో ఈ బీచ్లో ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ బై ద వే ఈ బీచ్ పేరు ఇట్టి బీచ్.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్, హ్యావ్ అ నైస్ డే.